రాయలసీమలో కడప అయిపోయిందండి. ఇప్పుడు రాజంపేట అండి. రాజంపేట లోక్సభ విషయానికి వచ్చేసరికల్లా 2014 వైసీపీ అండి, అసెంబ్లీ వచ్చేసరికల్లా వైసీపీ 5, టీడీపీ 2. 2019లో వైసీపీ లోక్సభ, అసెంబ్లీ విషయానికి వచ్చేసరికల్లా 7 టీడీపీ 0 క్లీన్ స్వీప్. మంచి మెజార్టీ. ఈ అంతా ఇంకా రాయలసీమ అంతా మ్యాక్సిమం అంతే. సో ఇక్కడ నియోజకవర్గాల వారీగా వద్దాం ఉండండి. వచ్చినప్పుడు ఫస్ట్ రాజంపేట ఇది వచ్చేసరికి 27 వస్తుందండి నెంబరు. ఓకే. 2014లో మేడ వెంకట మల్లికార్జున రెడ్డి గారు టీడీపీ తరఫున గెలిచారండి. 11,617 ఓట్లతో గెలిచారు. అమర్నాథ్ రెడ్డి మీద గెలిచారు. 19లో మళ్ళీ మల్లికార్జున రెడ్డి గెలిచారు. అయితే ఇక్కడికి వచ్చేసరికి చెంగల్ రాయుడు మీద గెలిచారు టీడీపీ. ఓకే ఓకే. టీడీపీ మీద 35,272 ఓట్లతోటి వైసీపీ గెలిచింది. యాక్చువల్గా ఆయన టీడీపీ నుంచి వైసీపీకి వచ్చి మంచి మెజారిటీతో గెలిచారు. అవును. ఫస్ట్ టీడీపీలో ఉన్నారు 14లో. 19లో వచ్చేసరికల్లా వైసీపీకి వచ్చారు. 19లో వైసీపీ రాలేదు. 14లో కూడా మేడ వెంకట మల్లికార్జున రెడ్డి పోటీ చేశారు. అదే అంటే నేను అనేది క్యాండిడేట్ గెలిచారు. అంటే టీడీపీకి వెళ్ళిన ఆయన మళ్ళీ వైసీపీకి వచ్చి గెలిచారు. మంచి మెజారిటీతో గెలిచారు. 2 చోట్ల గెలిచారు. 2 పార్టీలో గెలిచారు. ఓకే ఓకే. సో 24 వచ్చేసరికల్లా ఆయన మార్చేశారండి. 24 లేరు ఆయన. 24 వచ్చేసరికల్లా వైసీపీ ఆగిపాటి అమర్నాథ్ రెడ్డి ఇంతకుముందు 14లో వైసీపీలో పోటీ చేసి ఓడిపోయారు. ఆయన టీడీపీలో తెచ్చారు, పెట్టారు. వైఎస్ఆర్సీపీ సుఖవాస సుబ్రహ్మణ్యం టీడీపీ నుంచి ఇప్పుడు పోటీ చేస్తున్నారు. ఈయన ఫ్రెషరే. ఆయన ఫ్రెషరే. ఓకే. ఇది టగ్ ఆఫ్ వార్ ఉంటుందండి. ఇదే. ఓకే ఓకే. ఇది టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. ఓకే. కోడూరు అండి. కోడూరు వచ్చేసరికి ఇది నెంబరు 21 అండి. ఇది ఓకే 21 ఎస్సీ రిజర్వేషన్. ఇది 2014 వచ్చేసరికి కోరుమట్ల శ్రీనివాస్ వైసీపీ నుంచి పోటీ చేసి 1972 ఓట్లతోటి ఓబిలి సుబ్బరామయ్య మీద వాళ్ళు గెలిచారండి. ఓకే. టీడీపీ మీద. 19లో వచ్చేసరికి మళ్ళీ కోరుమట్ల శ్రీనివాసే వైసీపీ నుంచి 34,879 ఓట్లతోటి నరసింహప్రసాద్ మీద గెలిచారు టీడీపీ మీద. రైట్. ఇప్పుడు 24 వచ్చేసరికి మళ్ళీ కోరుమట్ల శ్రీనివాసులే పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి. ఆరవ శ్రీధర్ అని జనసేనకి ఇచ్చారు. జనసేన 6వ శ్రీధర్కి. ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఆల్మోస్ట్ ప్రతి సందర్భంలో టీడీపీ మారుస్తానే ఉంది. 3 మారాయి. 14, 19. ఇక్కడికి వచ్చేసరికి అసలు ఇప్పుడు 24 అసలు పార్టీ కూడా మారింది. జనసేనకు వచ్చింది. కూటమిలో భాగంగా జనసేనకు వచ్చింది. ఓకే. ఇక్కడ వైసీపీ వస్తుందండి. వైసీపీ విన్. ఓకే ఓకే. తర్వాత మదనపల్లి అండి. మదనపల్లి వచ్చేసరికి ఇది 36 నెంబర్ అండి. ఇది 14లో వచ్చేసరికి తిప్పారెడ్డి గెలిచారు వైసీపీ నుంచి. 16,589 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? నరసింహారెడ్డి మీద, చల్లపల్లి నరసింహారెడ్డి మీద. బీజేపీ అప్పుడు బీజేపీకి ఇచ్చారు. 19లో వచ్చేసరికి మహమ్మద్ నవాజ్ బాషా వైసీపీ నుంచి 29,645 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? దొమ్మాలపట్టి రమేష్ మీద, టీడీపీ. ఇప్పుడు 24 వచ్చేసరికి అహ్మద్ నిజార్ అహ్మద్ ఆయన వైసీపీ నుంచి. ఇక్కడ షాజహాన్ బాషా టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. ఇది కొంచెం టైట్గా ఉంటుందండి. ఓకే. 24లో మదనపల్లి. ఓకే. తర్వాత పీలేరు అండి. ఇది పీలేరు వచ్చేసరికి 25 అండి నెంబరు. 25 నెంబర్ వచ్చేసరికి ఇది మనం చెప్పుకుంటాం. 25 నెంబర్ మనకి ఇప్పుడు మన నియమరాజు ప్రకారంగా 25 ఎవరికి వస్తుందని చెప్పుకుంటాం. రైట్. అవునవును. ఇక్కడ వచ్చేసరికి 14లో చింతల రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి 15,313 ఓట్లతో గెలిచారు. కిషోర్ కుమార్ రెడ్డి మీద. అప్పుడు జేఎస్పీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, జై సమైక్యాంధ్ర పార్టీ కిరణ్ కుమార్. ఓకే. రైట్. 19లో వచ్చేసరికి మళ్ళీ చింతల రామరెడ్డి పోటీ చేశారు. 7,874 ఓట్లతోటి గెలిచారు కిషోర్ కుమార్ రెడ్డి మీద, టీడీపీ మీద. ఇప్పుడు మళ్ళీ కిషోర్ కుమార్ రెడ్డి గారు చింతల రామరెడ్డి గారు పోటీ చేస్తున్నారు. అవును. వైసీపీ నుంచేమో రామచంద్రారెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ నుంచి. సేమ్ ఆయన మారలా. ఇద్దరు మారలేదు. ఇక్కడ కూటమే గెలుస్తుంది. ఈయనకు వస్తుందా? కూటమే గెలిచిద్ది. ఓకే. కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ ఆయనకే వస్తుంది, గెలుస్తారు. తర్వాత పొంగనూరు అండి. పొంగనూరు అసెంబ్లీ వచ్చేసరికి 36 నెంబర్ అండి. ఇది వచ్చేసరికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 3 సార్లు ఆయన పోటీ చేస్తున్నారు. 2004, 14, 19. 14లో వచ్చేసరికి 31,730 ఓట్లతో గెలిచారు. ఎవరి మీద? వెంకటరామరాజు మీద. వెంకటరమణారాజు మీద. ఈ 19లో వచ్చేసరికి 43,555 ఓట్లు ఈ అనేశ్వర్ రెడ్డి మీద గెలిచారు. ఇప్పుడు వచ్చేసరికి ఇక్కడ మారారు.
ఈ టీడీపీ 3 సార్లు మారుతానే ఉన్నారు ఇప్పుడు. అవును. 14 మారారు, 19 మారారు. అవును ఈయనైతే పెద్దిరెడ్డి రామచంద్ర అక్కడే ఉన్నారు. అవును. ఈసారి చల్లా రామచంద్రరెడ్డి గారు చల్లా రామచంద్రెడ్డి గారు బాబు అంట బాబు ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన కష్టమేనండి ఇక్కడ. ఓకే. వైసీపీ గెలుస్తుంది. ఆయన గట్టి పర్సన్, నో డౌట్. అదే ఓకే. రాయచోటి అండి. రాయచోటి వచ్చేసరికి ఇది 24 నెంబర్ వస్తుందండి. ఏది 24 నెంబర్ వస్తుంది. 2014లో శ్రీకాంత్ రెడ్డి పోటీ చేశాడు వైసీపీ నుంచి. 34,782 ఓట్లతోటి రమేష్ రెడ్డి మీద గెలిచారండి టీడీపీ మీద. రైట్. 19లో మళ్ళీ ఆయనే పోటీ చేశారు. 32,862 ఓట్లతోటి మళ్ళీ రమేష్ రెడ్డి మీద గెలిచారు. అవును. ఇప్పుడు వచ్చేసరికి ఈ శ్రీకాంత్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇక్కడ టీడీపీ తరఫు నుంచి మారారు, పర్సన్ మారాడు. రాంప్రసాద్ రెడ్డి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఈయన పోటీ చేస్తున్నారు. కొంచెం టైట్ గా ఉంటుంది, టైట్ ఇస్తాడు. ఓకే. టైట్ ఇచ్చినా ఏదో రకంగా వైసీపీ వస్తుంది ఇక్కడ కూడా. ఓకే ఓకే. టైట్ అయితే ఉంది, స్వల్ప మెజార్టీతో వైసీపీ గెలుస్తుంది. ఓకే ఓకే. తర్వాత తంబాలపల్లి అండి. తంబాలపల్లి వచ్చేసరికి 40 నెంబర్ అండి ఇది. ఓకే. 14లో జి శంకర్ టీడీపీ 9,190 ఓట్లతో గెలిచారు వెంకట ప్రవీణ్ కుమార్ రెడ్డి మీద, ఓకే, వైసీపీ మీద. 19లో ఈయన ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి వైసీపీ 46,938 ఓట్లతోటి ఈ శంకర్ మీద గెలిచారండి. అవును. ఇక్కడికి వచ్చేసరికి మూడోసారి ఇప్పుడు 24 వచ్చేసరికి మళ్ళీ ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జయచంద్ర రెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ కొంచెం ఈ 40 నెంబర్ వచ్చింది కదా, రాహుకు సంబంధించింది కాబట్టి కొంచెం టగ్ ఆఫ్ వార్ లాగా ఉంటుంది ఇది ఇక్కడ కూడా. ఓకే. టైట్ గానే ఉంటుంది. లోక్సభకు ఒకసారి చూస్తేనండి మిథున్ రెడ్డి గారు అండి ఇక్కడ వెరీ స్ట్రాంగ్ పర్సన్ మిథున్ రెడ్డి గారు. అవును. సో మిథున్ రెడ్డి గారు ఒక రకంగా ఈ ఇన్ఫ్లుయెన్స్ ఈ మొత్తం చూసుకున్నట్టయితే రాజంపేట చాలా అన్ని కాన్స్టిట్యూషన్ మీద ఉంటుంది, అన్ని నో డౌట్. ఓకే. సో ఆయన పట్టు చెప్పేది ఏముంది ఆయన గురించి. సో మిథున్ రెడ్డి గారు దగ్గుబాటి పురంధేశ్వరి గారి పైన అప్పుడు బీజేపీ 2014 ఇచ్చారు. 2014 ఓడిపోయారు. 1,74,762 అసలు చూడండి మెజారిటీ, మంచి మెజారిటీ. తర్వాత 2019లో అండి మళ్ళీ మిథున్ రెడ్డి గారే 2,68,284. సత్యప్రభ మళ్ళీ ఇక్కడ బీజేపీ అండి. బీజేపీ ఇక్కడ కూడా 3 సార్లు బీజేపీ, మూడోసారి అదే వస్తున్నా నెక్స్ట్. ఇంకా మెజారిటీ 1,00,000 పెరిగింది. ఆయన మిథున్ రెడ్డి గారిది 1,00,000 పెరిగింది. సో ఇకపోతే 24కి వచ్చేసరికల్లా మళ్ళీ మిథున్ రెడ్డి గారు, ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం. సో ఎలా ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి 24లో వైసీపీ 3 వస్తాయండి. అసెంబ్లీ కూటమి 1 వస్తుంది. బాగా టైట్ గా ఉండే మాత్రం 3 ఉంటాయి, టగ్ ఆఫ్ వార్ లాగా 3 ఉంటాయి. టోటల్కి వచ్చేసరికి ఎంపీ సీట్ వచ్చేసరికి వైసీపీ గెలుస్తుందండి. మిథున్ రెడ్డి గారు గెలుస్తారు, ఆయన గెలుస్తారు.